ఇక్కడ ఇలా కూర్చున్నందుకు వీళ్ళెందుకు ఇంత వింతగా చూస్తున్నారో నాకర్థం కాల. హలో మామ, నేను మీ హరి. ఇవాళ మన 100 డేస్ న్యాచురల్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ లో డే 56. మనలో చాలా మంది 1-2 రోజులు స్కిప్ చేస్తే ఏమవుతుందో అనుకుంటాం, కానీ నిజానికి 1-2 రోజులు స్కిప్ చేయడం వల్ల బాడీలో అయితే పెద్దగా మార్పు అయితే ఉండదు, కానీ మన మైండ్ సెట్ మారిపోతుంది. అవును మామ, మనకి మనమే ఎక్స్క్యూజెస్ చెప్పుకొని ఈ రోజు కాదు రేపు వెళ్దాం, ఈ రోజు కాదు రేపు వెళ్దాం అని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా అలా బద్ధకం పెరిగిపోయి మన మీద మనకే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఇంచుమించు నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది, కానీ డే బై డే బెటర్ అవడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఇంక ఇవాళ రన్నింగ్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. లేట్ అయిందని తెలిసినా కూడా లాగ్స్ కి యూజ్ అవుతాయి అని చెప్పి వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాను, ఎందుకంటే సన్లైట్ లోని వీడియోస్ బాగా వస్తాయి. లేదంటే మనం లోపలికి వెళ్ళామంటే మళ్ళీ సన్సెట్ అయిన తర్వాత మనం బయటకు వచ్చేది. ఈవినింగ్ బయటకు వచ్చేసరికి సరైన వర్షము, గాలి, వాన విరుచుకు పడుతున్నాయి. ఈ మధ్య బెంగళూరు ఉదయం చూస్తే విపరీతమైన ఎండ, సాయంత్రం పూట ఇలాంటి చల్లటి వర్షం, అటు హాట్ ఇటు కూల్ రెండూ చేస్తుంది బెంగళూరుని. రోజు ఈవినింగ్ వర్షం పడుతున్నా చూడలేకపోతున్నాము, ఈ రోజు మాత్రం చూడగలిగాము. ఇంకా వర్షంలో వెళ్ళలేంలే అని చెప్పి అక్కడే ఒక చోటైతే కూర్చున్నాను. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏంద్ర ఇలా కూర్చున్నాడని చూస్తున్నారు నా సాయి. చూస్తే చూసుకున్నాను అని చెప్పి నేను మాత్రం అలాగే కూర్చున్నాను. దాదాపు 1 గంట తర్వాత అయితే వర్షం తగ్గింది. వర్షం తగ్గిన తర్వాత వెదర్ మాత్రం సూపర్ మావా. వర్షం పడినప్పుడు జర్నీ చేయాలంటే కొంచెం అన్‌కంఫర్టబుల్ గానే ఉంటుంది. బస్సులో అయితే మరీ ఘోరంగా ఉంటది. ఇంకా అలా బస్ ఎక్కి మార్తాలకైతే వచ్చేసాము. మార్తాల నైట్ వ్యూ వేరే లెవెల్ ఉంటది మామ. ఫుల్లు జనాలు, రోడ్ సైడ్ ఫుడ్డు, అమ్మాయిలు, పబ్బు, లైట్స్ కలకలగా ఉంటది. వీకెండ్స్‌లో అయితే అసలు చెప్పబలేదు, ఒక జాతరలో ఉన్నట్టే ఉంటుంది మార్తాల మొత్తము. ఇంకా అలా మా పీజీ కూడా వచ్చేసాము మామ. అది ఇవాల్టి మందల. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.